మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నేడు శేషాద్రి నగర్ 49వ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న ఆనంద్ ప్రత్యేకంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వార్డులో ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మహిళలు ఉన్నారు. పెద్ద ఎత్తున వార్డు కోసం ఆమె ఎలా కృషి చేశారు, మళ్ళీ కార్పొరేటర్గా ఓట్లాడడానికి వచ్చారు. అందరికీ శుభోదయం. నేను 49వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మా కాలనీలో ఇంతకుముందు ప్రసన్న ఆనంద్ గౌడ్ గారు కౌన్సిలర్గా పనిచేశారు. తర్వాత ఆనంద్ కుమార్ గౌడ్ గారు చైర్మన్గా చేశారు. ఇంతకుముందు మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ఒక ఆటో మేము పనికి బయటికి వెళ్ళాలి, జాబ్లోకి వెళ్ళాలన్నా ఆటో వాళ్ళు ఏ కాలనీ అంటే బీకేరెడ్డి అంటే అసలు రాకపోయేది. మేము చాలా నడిచి కష్టపడి వచ్చేవాళ్ళం. తను చైర్మన్ అయిన 1 ఇయర్లో మాకు చాలా కాలనీలో రోడ్లు కానీ డ్రైనేజీలు లేక ఇన్ని దోమలు వచ్చి మా పిల్లలకు జ్వరాలు వచ్చి చాలా అవస్థలు పడ్డాం. ఇప్పుడైతే మా కాలనీ చాలా అద్దంలాగా చేసిండు. మళ్ళీ మేము అధిక ఓట్లేసి అధిక మెజారిటీ తోటి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ గారిని గెలిపించుకుంటాం. ఇంకా 2 హామీలు ఆమె సొంతంగా ఇస్తుంది. ఏమని అంటే చదవాలని కోరిక ఉన్నా కూడా చాలామందికి చదువుకోవడానికి డబ్బులు లేక కొద్దిమంది ముందుకు రావడం లేదు. కాబట్టి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు చదువు కోసం ఒక పెద్ద యుద్ధాన్నే చేస్తున్నారు. కాబట్టి ఆమె కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను, ఎవరైనా చదువుకుంటామంటే ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేస్తానని అంటుంది. ఇంకా ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా ఆమె వంతు సహాయం చేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ గారు ముందుకు వస్తున్నారు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. సంక్షేమ పథకాలు మీ వార్డులో అంటే మహిళలకు కూడా కొన్ని అందుతున్నాయి. ఇంకేమేమి అందినాయి? మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు అంటే మనకు సన్న బియ్యం వస్తున్నాయి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి దొడ్డు బియ్యం, వాళ్ళు దొడ్డన్నం తింటుండ్రు, వాళ్ళు సన్నయ్య తింటున్నారని అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. సన్న బియ్యం, ఇంకా ఫ్రీ బస్సు, ఇంకా మహిళలకు చీరలు కూడా వస్తున్నాయి. వాళ్ళు మంచిగా కరెంటు, విద్యుత్ 24 గంటల విద్యుత్తు, ఇంకా ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు, ఇంకా రుణాలు కూడా ఇస్తున్నారు మహిళలకు. అర్హులైనటువంటి మహిళలకు రుణాలు కూడా ఇచ్చి వాళ్ళు ఏదో వాళ్ళకు తోచిన వ్యాపారం చేసుకొని వాళ్ళు చక్కగా జీవితాన్ని కాలం గడుపుతున్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అనౌన్స్మెంట్ చేసిండ్రు, అండర్ డ్రైనేజ్ ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయినాక ప్రారంభిస్తారని చెప్పారు. మీరు ఎలా హర్షం వ్యక్తం చేస్తారు? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అండర్ డ్రైనేజ్ చేయడం వల్ల మాకు మురికి కాలువలు లేకుండా చాలా మా కాలనీ మొత్తం ఎన్ఎం శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో మంచిగా చాలా శుభ్రంగా చేస్తారని మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ అభ్యర్థి ప్రసన్న ఆనంద్ గారు ఉన్నారు. ఒక నిమిషం చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది, మహిళలు ఎట్లా ఆదరిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా మేము కాబోయే? నా పేరు ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్. నేను 49 డివిజన్ నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి మా అక్క చెల్లెళ్ళు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. మీకే ఓటేస్తాము, మళ్ళీ ఇంకా మీరే అభివృద్ధి చేయాలి, మా ఇంటి ముంగల రోడ్డు మంచిగా ఉంది, డ్రైనేజ్ ఉంది, ఇంకా కొత్త సిస్టమ్ వచ్చింది అండర్ డ్రైనేజ్ గిట్లా చేపిస్తానని హామీ ఇస్తున్నా. పాలకులమే కాదు, మేము సేవకులుగా పనిచేసే బాధ్యత తీసుకొని 49 వార్డును డివిజన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తాము కృషి చేస్తాము. గతంలో కౌన్సిలర్గా తమకు ఎంతో అనుభవం ఉంది. వార్డును అభివృద్ధి చేశాం. కార్పొరేటర్గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే దిశగా తాము కృషి చేస్తామని ప్రసన్న ఆనంద్ గౌడ్ పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో జయాకర్, శేషాద్రి నగర్ నుండి.